సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నా నమస్కారాలు. నా పేరు తాతపూడి దావీదు. దాన్ని కొంతమంది పిలవడానికి కష్టంగా ఉండిద్దని ఈ మధ్య కొంచెం మిస్టర్ డేవిడ్ అండ్ మెటెక్. సో సరే, నేను కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. రావటం వాస్తవానికి నేను నా కళ్ళలో కూడా ఊహించలా దావీద్ అనేవాడు ఒకడు పాలిటిక్స్లోకి దిగుతాడు అని. కానీ అనుకోకుండా నేను దిగాను. వాస్తవానికి నాకు పాలిటిక్స్ అంటే చాలా అసహ్యం. ఎందుకంటే పాలిటిక్స్ అన్నప్పుడు కుట్రలు ఉంటాయి, పాలిటిక్స్ అన్నప్పుడు కుతంత్రాలు ఉంటాయి, పాలిటిక్స్ అన్నప్పుడు ఒకరిని తిట్టాలి, ఒకరిని కొట్టాలి, ఒకరిని చంపాలి, డబ్బు పంచాలి. ఇలాంటి దావీద్ ఎప్పుడు చేయడు. ఇట్లాంటి నాకు అనుకోకుండా నేను పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చాను అంటే ఒకే ఒక్క కారణం. ఒళ్ళు మండితే, గుండె రగిలితే దావీదు అనేవాడు పాలిటిక్స్లోకి వచ్చాడు. ఆ ఒక్క కారణమే. ఒళ్ళు మండింది, గుండె రగిలింది, పాలిటిక్స్లోకి వచ్చాను. నాకెందుకు ఒళ్ళు మండింది, నాకెందుకు గుండె రగిలింది అంటే 1985లో ఎన్టీ రామారావు ఒక మాట అన్నాడు. ఏం మాట అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని. ఆయన పాలిటిక్స్లోకి వెంటనే సీఎం అయ్యాడు. సీఎం అయిపోయిన తర్వాత 1983లో కారంచేడులో దారుణంగా ఎస్సీ ప్రజల్ని చంపారు. ఎస్సీ ప్రజల్ని చంపారు, వాళ్ళ భార్యల్ని చెరిపారు, వాళ్ళ చెల్లెల్ని చెరిపారు, వాళ్ళ అక్కలను చెరిపారు. అంటే ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటే మనం ఓట్లేస్తాం. కానీ అక్కడ చచ్చిపోయిన ఒక ఎస్సీకి ఆత్మగౌరవం లేదా? అత్యాచారానికి గురి అయినటువంటి ఒక అమ్మాయికి ఆత్మగౌరవం లేదా? సరే, ఇక మన వాళ్ళు ఏం చేశారు, అరే అంటే కమ్మ వాళ్ళతో మనం నమ్ముకుంటే లాభం లేదని చెప్పేసి వెంటనే రెడ్లకు మార్చారు. రెడ్లు మార్చిన తర్వాత చుండూరులో అదే ఎస్సీలు చంపారు, నరికారు, మోటార్లో చుట్టేసి కాలంలో పడేశారు. దాంట్లో డైరెక్ట్ పోలీసులే కుట్రకోణం ఉంది. అంటే వాళ్ళని చంపేయాలి అన్న దాంట్లో పోలీసులు కుట్రకోణం ఉంది. సరే, అది అయిపోయింది. తర్వాత మన వాళ్ళు ఈ రెడ్లతో కూడా లాభం లేదని మళ్ళీ కమ్మళ్ళకి వేశారు. అక్కడ నీరుకొండలో దారుణమైన హత్య. అక్కడ హత్య జరిగింది. జనాలు నీరుకొండ నుంచి మంగళగిరి పారిపోయారు. ఆ తర్వాత వీళ్ళు అంటే మళ్ళీ కమ్మలతో లాభం లేదని చెప్పేసి మళ్ళీ రెడ్లు నమ్ముకున్నారు. రెడ్లు వేంపెంటలో ఎస్సీల్ని బీసీల్ని నరికి చంపారు. నేనేమంటా అంటే మన బతుకు రెడ్డి తన్నితే కమ్మ వైపు తిరుగుతున్నాం, కమ్మోళ్ళు తన్నితే రెడ్ల వైపు తిరుగుతున్నాం. ఇదేనా మన బతుకు? ఇదేనా మన బతుకు? ఇది నన్ను చాలా బాధ కలిగించింది. అఫ్కోర్స్ నీకు ఆ బాధ ఉండకపోవచ్చు. అంటే నాకు అది ఇప్పుడు ఎందుకు అనొద్దండి. ఇప్పుడు జరుగుతుంది, జరగబోయేది అదే. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యూష అని ఒక హీరోయిన్, సెలబ్రిటీ రేప్ చేశారు, గ్యాంగ్ రేపు, చంపారు, వెళ్ళిపోయారు, ఏ శిక్ష పల్ల. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక అమ్మాయిని చంపారు. చంపి ఆ అమ్మాయి ఎదర మీద చిరుత అని రాశారన్నమాట. చిరుత. అక్కడ చంపింది ఒక అగ్రకులం, హత్యకు గురైంది ఒక బీసీ, పోలీసులు అరెస్ట్కి బలైంది ఒక ఎస్సీ. గుర్తుపెట్టుకోండి, ఓసీ చంపాడు, బీసీ చచ్చింది, ఎస్సీ అరెస్ట్ అయ్యాడు. మనము ఎప్పటికీ బానిసలమే. అందుకే శ్రీశ్రీ ఒక మాట అంటాడు అనమాట, ముందు దగ వెనక దగ కుడి ఎడమల దగా దగ, మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె. అంటే ఇది చాలా అంటే ఇదంతా ఈ నేచర్ నాకు, ఈ స్వభావం నాది కాదు. నా స్వభావం ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒకరోజు నెల్లూరు నుంచి గుంటూరు వెళ్తా ఉన్నాను అనమాట. రాత్రి సుమారుగా 11 అయింది. నాకు ఒక పరీక్ష ఉందన్నమాట, సిఎస్ఐ నెట్ అనేది. ఆ పరీక్ష రాసి ఆ పరీక్ష రాయటం కోసం నేను నెల్లూరులో బయలుదేరితే కొంచెం ఒక 5 కిలోమీటర్ల ముందు ఆటోలో వచ్చాక రైల్వే స్టేషన్కి వెళ్దామని మధ్యలో ఒకడు
పడిపోయాడు రోడ్డు పక్కన, హైవే పక్కన పడిపోయి ఉంటే బండి నిలబడింది, వాడు పడిపోయాడు. వాడు ఆటో డ్రైవర్ అన్నాడు, ఎవడు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అనుకుంటా అన్నాడు అనమాట. నేను అన్నాను, అంకుల్ ఒకసారి ఆపండి అని. ఎందుకమ్మా అన్నాడు. ఒకసారి వెళ్దామా అన్న. వద్దు, ఎంత మనకు అవసరం లేదు. కాదు అంకుల్ మీరు వెళ్ళండి, నేను వెళ్తాను అని చెప్పాను. నేను వెళ్ళాను. వెళ్ళేసి అంటే నాకు భయమే, నేనేమి సినిమాలో హీరోని కాదు కదా, భయం లేకుండా ఉండడం కోసం నాకు భయమే. సో కొంచెం దూరం నుంచే పిలుస్తా ఉన్నా, అన్న అని. వాడే రెస్పాండ్ అవ్వాల. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళా, అన్న ఏమైంది అని. తర్వాత వాడు చెప్పాడు ఇది అని. అంటే అది నాకు రిస్క్ అని నాకు తెలుసు. ఎందుకంటే ఆ టైం కానీ టైము ఎవ్వరూ లేరు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ నా మనసులో ఉంది ఒకటే, ఏంటంటే వాడు బతికాడా, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేద్దాం. చచ్చిపోయాడా, పోలీసులకు రిపోర్ట్ చేసి సార్ ఇలా జరిగింది అని చెప్దామని. సరే అదేదో అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి అర్ధరాత్రి అప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను బస్సు మధ్యలో ఉన్నాను. నాకు ముందు ఒక చెల్లి ఉంది. తర్వాత కండక్టర్ 12:30 వచ్చి ఆ అమ్మాయితోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనమాట. ఒళ్ళు మండింది. ఇంకా మనకేంటంటే కోపం, కసి, గొడవ ఇదంతా ఉండిద్ది అనమాట. అదే వేసుకున్నాం. ఇంకొకసారి నారాయణ హాస్పిటల్ నెల్లూరు, అక్కడికి వెళ్ళాం అనమాట. ఆడికి వెళ్తే ఒక చిన్న బాబు, అంటే వాడికి 12-13 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. డాక్టర్ ఏమంటాడంటే, మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక మీ రోగం తగ్గుతుందమ్మా, లేకపోతే కష్టం అంటారు. వాళ్ళు ఏమంటారంటే, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము అడ్మిట్ అవ్వలేము అంటారన్నమాట. ఇలాగే నడుస్తూ ఉంది. సో ఇంకా వాళ్ళు సరే అట్టయితే నేనేం చేయలేను అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే డాక్టర్ ఏంటంటే వెళ్ళిపోమ్మని అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, అక్కడే నేను ఉన్నాను. సో ఇదంతా తంతు చూసి నేను చూపించుకుందాం అనుకున్నది. సో మందేముందిలే అని చెప్పేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళకుండా వచ్చేసాను అనమాట, చూపించుకోకుండా. అంటే నా మనసు సెన్సిటివ్ బేసిక్గా. అంటే ఒకడు అన్యాయానికి గురయ్యాడు, ఒకడు ఆకలితో సఫర్ అవుతున్నాడు అంటే ఆ రెండింటిని దావి చూడలేడు. కానీ ఇలాగే ఉంటాడు అంటే కాదు. సరే ఇది కాదు అంటే అంటే నా మనసు అంత సున్నితంగానో లేకపోతే కొంచెం జాలీగానో ఇలా ఉండే మనసు అకస్మాత్తుగా నేను పాలిటిక్స్లోకి వచ్చింది ఏంటంటే కారణం ఒకటే. ఒకరోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, అరే నువ్వు క్రిస్టియన్ కదా, అంటే నీకు ఈ పాలిటిక్స్ ఎందుకు, ఇది ఎందుకు, అది ఇదని. నేను ఒకటే అడుగుతున్నాను. ఎవరైతే నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, ఏమంటే క్రిస్టియన్ అన్నవాడు పాలిటిక్స్లోకి రాకూడదా? దొంగలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు ఇలా చేసే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలా? ఒక నిజాయితీ గల క్రిస్టియన్ పాలిటిక్స్లో ఉండకూడదా? ఏమో నేనైతే అట్ట అనుకోవట్లా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మార్పు వచ్చిందంటే నిజమైన నిఖర్సైన ఒక క్రిస్టియన్ నాయకుడితో వచ్చింది. అమెరికా దేశాన్ని అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఒక్క నిలబడి ఆ అమెరికా దేశాన్ని ఒక గొప్పగా చేసి ఆ బానిస సంఖ్యలో ఈ యొక్క ఎవరైతే నీగ్రోలు ఉన్నారో, బ్లాక్ పీపుల్ ఉన్నారు, నల్ల జాతీయుల కోసం కొట్లాడింది ఒక నిఖర్స్ అయినటువంటి క్రిస్టియన్. ఆయన పేరు అబ్రహాం లింకన్. అఫ్ కోర్స్ తర్వాత ఆయన బతకనివ్వలేదు, చంపేశారు, అది వేరే విషయం. నేను పాలిటిక్స్లోకి వస్తా అన్నప్పుడు ఫస్ట్ మా నాన్న భయపడ్డాడు, రే నీకెందుకురా పాలిటిక్స్. మా అమ్మ భయపడింది, నీకెందుకు పాలిటిక్స్. నా భార్య భయపడింది, నువ్వు పాలిటిక్స్లోకి వస్తే నిన్ను ఎవరైనా చేసేస్తారు, అది ఇది అని. నేను పాలిటిక్స్లోకి దిగేటప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఒకడు కొరుకుతాను, నరుగుతాను, అది చేస్తాను, ఇది చేస్తా అంటే దావీదు భయపడడు. ఇంకొకటి, నేను పాలిటిక్స్లోకి వచ్చింది, నా వెనక 1000 మంది ఉన్నారు, నాకు 10 కోట్లు ఉన్నాయి, ఇది నేను చూసుకొని రాలా. దావీదు పాలిటిక్స్లోకి వచ్చాడు అంటే ఒకటే, భారతదేశ చరిత్ర ఏదో మారుతుంది. భారతదేశ చరిత్రను మార్చడానికే దావీదు వచ్చాడు. ఈ చిన్న మీటింగు నేను ఇక్కడ గల్లీలో పెట్టొచ్చు, కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్టాడాల్సిన ఒక బలమైన కారణం ఉంది. రైట్, ఇప్పుడు ఏంటంటే